సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అంటూనే రైతును అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి అన్నారు. వర్షాలు సరిగా లేక ఆవేదనకు గురవుతున్న రైతులకు ఎరువు మందులు, పురుగు మందులు రేట్లు పెరగడంతో రైతులపై అధిక భారం పడుతుందని, అతివృష్టిని అనావృష్టిని ఎదుర్కొని ఎరువుల, పురుగుల మందుల రేట్లను భరిస్తూ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదని నారెడ్ల వీరారెడ్డి అన్నారు. పెరిగిన ఎరువు మందుల రేట్లపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని అంటున్న నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో మనం ఉండటం జరిగింది. రాష్ట్రంలో పంటలు వేస్తున్న సమయంలో ఖరీఫ్ సాగు బిగినైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ రైతులకు కావలసినటువంటి యూరియా గ్రామ స్థాయిలో ఏ విధంగా అందుబాటులో రైతులకు ఉంది, ఏ విధంగా రైతులకు మరి యూరియా అందుతుంది అనే విషయాన్ని ఒక రైతు అయినటువంటి, ఒక రాజకీయ నాయకుడు అయినటువంటి వీరారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీరు ఒక రైతుగా ఉన్నారు, ఒక వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ మరి పంటలు సాగు బిగినే నేపథ్యంలో గతంలో యూరియా విషయానికి వచ్చే వరకు చాలా ఇబ్బందులు పడ్డారు అనే విధంగా వచ్చిన నేపథ్యంలో ఇవాళ యూరియా ఏ విధంగా రైతులకి అందుబాటులో ఉందా లేదా, మీరు వైసీపీ పార్టీ నాయకులుగా ఏం చెప్తారు అంటే ఏంటి? సత్యనారాయణ గారు, కూటమి ప్రభుత్వం రానండి లేదు బీజేపీ ప్రభుత్వం అనుకోండి, ఏదైనా సరే ఈ దేశంలో మిగతా అమెరికా అలాంటి దేశాల్లో రైతుకి ఎంత ప్రోత్సహిస్తున్నారో ఏంటో తెలుసు, జనాలకు తెలుసు. ఇక్కడ రైతు పరిస్థితి ఎట్లందంటే మూలిగే నక్కపై తాటికాయ పంట పరిస్థితి చిన్నగా ఉంది. ఒక పక్క వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే ప్రభుత్వాలు ఏం చేసి అది ప్రభుత్వాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున రైతు అనేవాడి బాధ చెప్పుకుంటే ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని ఆదుకోవటం అని అంటారు, కానీ రైతుకు చేసేది ఏమీ లేదు సార్. రైతుని ఇబ్బంది పెట్టడం తప్ప. ఉదాహరణ చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా రేటు ఉండేది. 2000 రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత పత్తికి ఆయన ఉన్నప్పుడు ఉన్న రేట్లు ఎట్టు పెరుగుకుంటూ వచ్చిందో ఆ రేట్లు లేవు. ఇవాళ ముందు కట్ల విషయం వచ్చేది 2010, 2011లో మీరు చూడండి, మీరు యాక్చువల్ గా చూస్తే ఆ రోజున రేటు 2002, 2010లో నేను ఎందుకంటే 1978 నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. 2010, 2000 దాంట్లో 2020 కానీ 2025 కానీ డిఏపి గారు వచ్చేసి 7,720, 520, 900, 570, 210 యూరియా ఏమండి. ఈ విధంగా 16, 31 ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ 720, 800 లోపు ఉండే కాంప్లెక్స్. 1000 రూపాయలు కూడా లేదు, 900 లోపు ఉండేది. ఈ రోజున అదే ప్రజెంట్ రేట్లు ప్రజెంట్ గా ఇవాళ మేము ఏది కొన్నా ప్రజెంట్ రేట్లు ఎట్లా ఉన్నాయంటే సార్ మరి ఘోరంగా, ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. దీని గురించి పట్టించుకునే నాదులు కానీ పట్టించుకునే ఇవాళ రేట్లు ప్రజెంట్ రేట్లు ఇందా నేను చెప్పిన 2011 రేట్లు ఇవాళ రేట్లు చూడండి. కొత్త రేట్లు ఏదైనా 19కి ఇప్పటికే రేట్లు తేడా. 2019కి ఇప్పుడు కూడా ఒక్కొక్క 2019 ఎంత ఉంది ఓల్డ్, ఇప్పుడు 2 నెలల క్రితం ఓల్డ్ రేట్లు ఎంత ఉన్నాయి? 1900, 2000, 1000 రూపాయలు, 1900, 1800 అట్లా ఉన్నాయి. ఇవాళ ప్రజెంట్ రేటు 2450, 2350, 2450, 2450, 2150, 25 కానీ 1435 కానీ కాంప్లెక్స్ ఇదే 24 కానీ 20 కానీ 16 కానీ 317 కానీ ఇవన్నీ కూడా ఒక్కో దానికి ఎంత పెరిగిందంటే ఈ నెల రోజుల్లో
ఒక్కొక్క బస్తాకు వచ్చి 500 నుంచి పైన పెరిగింది. ఈ నెల రోజుల్లోనే 600 కూడా పెరిగిందండి ఒక బస్తాకి. 14, 16, 20, 13 అయితే 600 పెరిగింది. 600 బస్తాకు 600 పెరిగిందండి. మరి ఈ విధంగా ఈ వ్యవసాయ సీజన్ బిగిన్ అయిన తర్వాత పెరిగింది. ఈ 2 నెలలే ఈ నెలలో పెరిగిన రేట్లు ఈ విధంగా పెంచుకుంటా, ఈ విధంగా కంపెనీ వాడు ఏం చెప్తే ఆ రేటుకి ఇచ్చుకుంటా. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన సబ్సిడీలు కానీ రైతులకి ఏమి ఇవ్వకపోయినా ఎరువుల మీద సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ రైతుకు ఉపయోగపడ్డట్టే కదా. ఇవాళ మినిమం ఎకరానికి వచ్చేసి 4-5 కట్టలు, తక్కువలో తక్కువ 4-5 కట్టలు. వాళ్ళు గవర్నమెంట్ రికమెండ్ చేసింది 4-5 కట్టలు అండి. మేము మిర్చి కాటికి అయితే 10-15 దాకా వేస్తాం. మిగతా పొలానికి అయితే తక్కువ వేస్తాం. వాళ్ళన్న 5 కట్టలతో సరిపెడతాం. మరి ఈ రేట్ 5 కట్టలు మేము అంటే 5 2010, 900 లోపు ముందు కట్ట ఎక్కడ 2011, 12, 2000 లోపు ఉంది. ఇవాళ 2500 పైన ఉంది. మరి ఎంత వ్యత్యాసం ఉంటే ఆ రోజున 1500 ఉంది, ఇవాళ 1500 ఒడ్లు బస్తా. మరి రైతుకి ఏమి గిట్టుబాటు ధరలు రైతును ఒప్పించి మాట్లాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి ఈ 2 నెలలు ఒక్కో బస్తాకి 500 పెంచింది. ఇది బీజేపీ పెంచింది నా మాదే ఉందంటారు. ఇప్పుడు బీజేపీ కూటమిలోనే ఉండదు చెప్పి తగ్గి మన రాష్ట్రాలు కాదు, 29 రాష్ట్రాల సంగతి రైతు పరిస్థితి ఎట్లా ఉంది. 29 రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా మరి రైతు ఉద్యోగం మధ్యన 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేస్తే ఏదో ఉద్యోగం హర్యానా వాళ్ళు హర్యానా పంజాబ్ వాడికి రైతు దీక్షలు అవి చేస్తారు. కానీ ఆ విధమైన అవేర్నెస్ మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలు వచ్చి ఈ ముందు కట్టల మీద వీటి మీద ఏదో ఒకటి చేయకపోతే రైతు బతకలేడండి.